ఇది వచ్చేసి పార్ట్ 7 అండి. ఇంకా మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ చెప్పారనమాట. "నువ్వు ఒక్కదానివే ఉండకూడదు. వాళ్ళతో పాటు ఇంటికొచ్చేసేయి" అంటే నేను అసలు వినలేదు. అసలు ఇంటికి కూడా రాలేదనమాట. ఇంక అక్కడే ఉండడం స్టార్ట్ చేశాను. వాళ్ళు నాకు చెప్పి చెప్పి ఇంక మాట వినలేదని వాళ్ళు ఇంటికెళ్ళిపోయారండి. ఇంటికెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు 7th మంత్ అనేది స్టార్ట్ అయింది. మే 29కి 7th మంత్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. అంటే అప్పటికి జూన్ నెల ప్రారంభం అయిందనమాట. ఆ సీజన్‌లో ఫుల్‌గా వర్షాలు అవన్నీ పడతా ఉన్నాయి హైదరాబాద్లో. ఆ చలికి ఆ వర్షాలకి మొత్తము నా బాడీ అసలు తట్టుకోలేకపోయిందనమాట. అదే కాక ప్రెగ్నెంట్తో ఉన్నాను కాబట్టి నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఫీవర్ రాకూడదంట. ఫుల్ బాడీ పెయిన్స్ అలాగే బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వచ్చాయి. హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయిందండి 7th మంత్ అంతాను. అప్పుడే మా పిన్ని వాళ్ళు హైదరాబాద్కి వచ్చున్నారు. వాళ్ళు కూడా నన్ను హాస్పిటల్ చుట్టూ తిప్పడమే సరిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకవైపు డ్యూటీకి వెళ్తా, ఒకవైపు సెలవులు పెడతా, హాస్పిటల్లో నన్ను చూపిస్తా, ఇలాగే సరిపోయిందండి 7th మంత్ అంతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.